డిఎస్సీని బాధ్యతగా తీసుకుని నిర్వహించామన్నారు మంత్రి నారా లోకేష్. ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం డిఎస్సీ నిర్వహించామన్నారు. మొత్తం 148 రోజుల్లోనే తొలి డిఎస్సీని నిర్వహించి నియామకాలు పూర్తి చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న ఆయన ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం తప్ప చర్చకు వచ్చే దమ్ము లేదన్నారు మంత్రి లోకేష్. అధ్యక్ష, డిఎస్సీ అనేది ఒక బాధ్యతగా ప్రజాప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. ఎందుకంటే 2024 ఎన్నికల ముందల ప్రతి ఏటా డిఎస్సీ చేస్తాం, మొదటిది మెగా డిఎస్సీ చేస్తామని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష ఒక 2025 డిఎస్సీ 16,347 పోస్టులతో మనం డిఎస్సీ చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో సుమారుగా 3,36,300 మంది అభ్యర్థులు దీనికి అప్లై చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ మొత్తం ప్రక్రియ కూడా 148 రోజుల్లో పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. అంటే స్పోర్ట్స్ పర్సన్ కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించి గౌరవ మంత్రి గారి నాయకత్వంలో 29 డిసిప్లిన్స్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు 65 డిసిప్లిన్స్ తీసుకొచ్చాం. సో స్పోర్ట్స్ కోటా కూడా చాలా పారదర్శకంగా నిర్వహించారు అధ్యక్ష. అంతేకాకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ విషయం, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా శాప్ ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ సుమారుగా ఒక 1 నెల రోజుల పాటు వేరియస్ లెవెల్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పకడ్బందీగా చేసిన తర్వాతనే స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు ఇస్తాం జరిగింది. ఇదేదో ఆషామాషిగా ఇచ్చింది కాదు, కావాలని ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్ష. ఆధారాలు తీసుకురండి, ప్రూవ్ ఇట్. ఎక్కడ ఆధారాలు లేవు అని మొత్తం ప్రక్రియ పూర్తయి ట్రైనింగ్ అయిన సుమారుగా సంవత్సరం తర్వాత ఇప్పుడు వచ్చి శాప్లో ఏదో జరిగిపోయిందని ఆరోపణలు చేస్తాం చాలా చాలా బాధాకరం అధ్యక్ష. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఫోన్ వాడాడు కనుక సమాజంలో ఎవడు ఫోన్ వాడరు అనుకుంటారు ఆ పార్టీ. అలా ఉంది పరిస్థితి అధ్యక్ష. ప్రతి యువకుడి చేతుల్లో ఈరోజు ఫోన్ ఉంది, కంప్యూటర్కి యాక్సెస్ ఉంది. చాలా అద్భుతంగా వాళ్ళ ఫోన్కి నేను రిజల్ట్స్ ఇస్తుంటే, ప్రజాప్రభుత్వం వాళ్ళ ఫోన్కి డైరెక్ట్గా రిజల్ట్స్ ఇస్తుంటే ఇంకా ట్రాన్స్పరెన్సీ లేదని ఆరోపణ చేస్తాం. ఎంతవరకు కరెక్ట్ అనేది దయచేసి గౌరవ సభ్యులందరూ గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. జగన్ అన్న వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదట అధ్యక్ష. జగన్ అన్న వ్యక్తి అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్కి, ఎందుకు రాలేదైనా? నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. ఇది 4వ ఛాలెంజ్, 4వసారి ఛాలెంజ్ చేస్తాను. టైమ్ డేట్ మీరు ఫిక్స్ చేయండి, డిబేట్కి నేను రెడీ. ఐఎమ్ రెడీ. ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్ ఐఎమ్ రెడీ. నేనేం పారిపోట్లా. మీలాగా నా పైన సిబిఐ కేసులు లేదు, మీలాగా నేను బెయిల్ పైన లేను. నేను అక్కడికి వెళ్ళాలంటే నేను కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అది మీకుంది, నాకు లేదు. పారదర్శకంగా నేను నిర్వహిస్తున్నా అధ్యక్ష. కమ్ టు ద హౌస్ అండ్ డిబేట్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. కూర్చోండి అక్కడ. మీకు మంచిగా బ్లాక్ కూడా ఉంది రెడీగా, ఖాళీగా 11 మంది పట్టేదానికి నీట్గా ఉంది. రండి, కూర్చోండి, చర్చిద్దాం. ఇంకొక 3 డిఎస్సీలు ఎన్నికల ముందర ప్రజాప్రభుత్వం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష.